ఒక్కసారి పరిశీలించుకో. చాలామంది జీవితాలు గ్రంథంలో నమోదు చేయబడి ఉన్నాయి. నువ్వు నీ బిడ్డలకి విశ్వాసాన్ని నేర్పే వ్యక్తిగా ఉండాలి. పాయింట్ నెంబర్ 1. అన్నిటికీ పునాది విశ్వాసం. విశ్వాసమే. అద్భుతాలకు కారణం విశ్వాసమే. అగ్ని పరీక్షకు నిలబడేది విశ్వాసమే. మళ్ళీ చెప్తున్నా, అద్భుతాలకు కారణం విశ్వాసమే. అగ్ని పరీక్షకు నిలవాల్సింది విశ్వాసమే. దేవునికి మనం ఇష్టలం కావడానికి ఆధారం విశ్వాసమే. దేవుని రాజ్య ప్రవేశం చేయటానికి కావాల్సింది విశ్వాసమే. నీతి కిరీటానికి, నిత్య బహుమానానికి ఆధారం విశ్వాసమే. ఎదుటి వాళ్లకు మనం ప్రయోజనకరంగా మారడానికి ఆధారం కూడా విశ్వాసమే. మనలో ఉన్న విశ్వాసం ఇతరులకు కూడా దీవెనగా మారింది. మనలో ఉన్న విశ్వాసం అద్భుతాలు చూడటానికి ఆధారం అయితే, మనలో ఉన్న విశ్వాసం అగ్ని పరీక్షకు గురై ప్రభు ప్రత్యక్షమైనప్పుడు మెప్పు, మహిమ, ఘనత పొందడానికి అదే కారణం. ఒక్క విశ్వాసమే మన నిత్య జీవాన్ని చేరడానికి కూడా అదే ఆధారం. విశ్వసించువాడు రక్షింపబడును, నమ్మి బాప్తిస్మం పొందువాడు ముందు నమ్మి. అలాగే అసాధ్యమన్నది లేని కార్యాలు చూడాలంటే విశ్వాసమే. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యపరిచేది విశ్వాసం. ఇంత కీలకమైన విశ్వాసం లోయి, యూనికే, తిమోతికి నేర్పించారు. ఎంత గొప్ప విషయం అండి ఇది. భక్తిలో పెంచారు పిల్లల్ని, ఆత్మీయతలో పెంచారు, మోకాళ్ళ అనుభవంలో పెంచారు, ప్రార్థనా జీవితంలో పెంచారు. ప్రతి దానికి ప్రభు మీద ఆధారపడి బ్రతకటం, ప్రభు సన్నిధిని వెతకటం, ప్రభుతో వ్యక్తిగతంగా గడపటం, ప్రభుతో లీనమవటం, ప్రభు చిత్తాన్ని వెతకటం, ప్రభు రాజ్యాన్ని వెతకటం, ప్రభు సంకల్పాన్ని గుర్తించడం, ప్రభు సంతోషాన్ని వెతకటం అనే అద్భుతమైన అనుభవాల్లో గుండా కొంతమంది తల్లులు పిల్లల్ని నడిపించారు. అందులో మోషే తల్లి యోకేబేదు కూడా ఒకటే. ఫరో కుమార్తె నీళ్లలో నుంచి పిల్లవాడిని తీసి కన్న తల్లికే ఇచ్చింది. నిర్గమాకాండం 1వ అధ్యాయం 2వ అధ్యాయం. ఇంటికి పోయి చదవండి, ఇప్పుడు వద్దులే, అయిపోయింది టైం. కానీ యోకేబేదు ఎవరి కోసం పెంచిందో తెలుసా? దేవుని కోసం, దేవుని ప్రజల కోసం పెంచింది. నూరిపోసింది చిన్నప్పటి నుంచి దేవుని సంగతుల్లో. మోషే పెద్దవాడైనప్పుడు తన సహోదరుల భారాన్ని చూస్తాడు. వాళ్ళని విడిపించాలని కంకణం కట్టుకుంటాడు. మొదట తొందరపడినా చివరికి మోషేనే